బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అయితే రష్యా అణుబాంబులతో దాడి చేస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. దీంతో ఉక్రెయిన్లోని ప్రజలంతా సబ్వే వైపు కూడా పరిగెత్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక 2 days బ్యాక్ ఉక్రెయిన్ రష్యా పైన భీకర దాడి చేసింది. గత 3 సంవత్సరాలుగా యుద్ధం నడుస్తున్న పరిస్థితుల్లో ఎన్నడూ కూడా చేయని పెద్ద దాడి ఉక్రెయిన్ రష్యా పైన చేసింది. అయితే రష్యాకి సంబంధించిన 40కి పైగా యుద్ధ విమానాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. సో ప్రజెంట్ ఇప్పటికే పుతిన్ ఆల్రెడీ ఒకసారి హెచ్చరించారు, ఇదే రకంగా ఉక్రెయిన్ వైఖరి ఉంటే ఖచ్చితంగా న్యూక్లియర్ వార్ జరుగుతుంది, న్యూక్లియర్ వెపన్స్తో దాడులు చేస్తామంటూ కూడా పుతిన్ ఆల్రెడీ హెచ్చరించారు. అయితే ఉక్రెయిన్ దాడుల తర్వాత ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ పైన అణుబాంబులతో దాడి చేస్తుంది అన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్లోని ప్రజలంతా సబ్వే వైపుకు పరిగెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ ఉక్రెయిన్ అంతటా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తొలిసారి కింజల్ హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం చేయడానికి కూడా రష్యా దానికి సంబంధించి కూడా అన్ని ప్రిపేర్ చేస్తుంది. అయితే అణు వార్ హెడ్లను మోసుకెళ్లడం దీని ప్రత్యేకత. ఏదైతే కింజల్ హైపర్ సోనిక్ మిసైల్ ఉందో అది అణు వార్ హెడ్లను మోసుకెళ్తుంది, అది దాని స్పెషాలిటీ. సో దీనికి సంబంధించి కూడా ఈ మిసైల్ అంచనా వచ్చేసి ఒకవేళ ఈ మిసైల్ అనేది ప్రయోగిస్తే 460 నుంచి 480 కిలోమీటర్ల ఆ సరౌండింగ్స్లో ఆ రేడియస్తో కూడా భారీ మిసైళ్లతో దాడి జరిగే ప్రమాదం ఉంటుంది. అంటే దగ్గర 480 కిలోమీటర్ల వరకు కూడా దాన్ని ఇంపాక్ట్ అనేది జరగబోతుంది అనేది ఈ మిసైల్కి ఉన్న ప్రత్యేకత. అయితే ఇప్పటికే రష్యా భారీ మిసైళ్లతో కూడా ఇప్పటికే ఉక్రెయిన్ పైన విరుచుకుపడుతుంది. ఎక్కడికక్కడ సబ్వేల్లోకి కూడా జనాలు పారిపోతున్నారు. అయితే సూసైడల్ డ్రోన్లతో కూడా రష్యాకు చెందిన 41 విమానాలను కూడా ఇప్పటికే ఉక్రెయిన్ కూల్చేసింది. అయితే ప్రతీకారం చాలా ఘోరంగా ఉంటుందని కూడా ఇప్పటికే పుతిన్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. చెప్పినట్టుగానే బ్యాలిస్టిక్ మిసైల్తో మెరుపు దాడులు చేసింది రష్యా. తొలిసారి ఏదైతే ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఫస్ట్ టైం యూజ్ చేసింది రష్యా. ఇంతవరకు కూడా ఉక్రెయిన్ పైన యూజ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ ఈ దాడి చేసిందో, డ్రోన్స్తో దాడి చేసిందో, ఆ తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం రష్యా కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్తో విరుచుకుపడుతుంది. అయితే అణుబాంబు ప్రయోగించిన ఆశ్చర్యం లేదంటున్నారు చాలామంది నిపుణులు. సో ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. మొత్తం మీద వీళ్ళు ఏదైతే ఉందో ఉక్రెయిన్ చేసిన దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో ఆ దాడికి సంబంధించి కూడా ఇప్పటికే బ్యాలిస్టిక్ మిసైల్స్తో కూడా రష్యా దాడికి దిగింది. ఇదే నేపథ్యంలో కంప్లీట్గా ఒకవేళ అణుబాంబుతో దాడి జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. అయితే గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య ఇదే రకంగా యుద్ధం జరుగుతుంది. కానీ ఉక్రెయిన్ ఎప్పుడు కూడా ఈ రకంగా భీకర దాడి చేయలేదు. కానీ ఈ దాడితో రష్యాకి ఎన్నో మిలియన్ల డాలర్ల నష్టం కూడా వాటిల్లింది. కొంతమంది సైనికులు కూడా చనిపోయినట్లు కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద రష్యా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అండ్ ఆల్సో టర్కీలో ఏదైతే శాంతి చర్చలకు సంబంధించి ఏదైతే చర్చలు జరిగాయో అవి కూడా విఫలమవడంతో రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం కాస్త ఇంకా తీవ్రతరమైంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కలీగ్ రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, ఇప్పటికే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం కనిపిస్తుందో అది మరింత తీవ్రతరమైంది. సో ఇప్పుడు రష్యా అణుబాంబులతో దాడి చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఏంటి దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి రామ్దాస్? అంటే ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య తీవ్రమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అటు వైపు తుర్కీ వేదికగా, ఇస్తాంబుల్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఇటు ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ ముదురుతుందని చెప్పొచ్చు. తాజాగా అంటే ఎప్పుడైతే ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందో రష్యాకు సంబంధించిన దాదాపు 34% సైనిక వ్యవస్థని, వైమానిక వ్యవస్థని దాడి చేసిన పరిస్థితి కనబడుతుందో దాని తర్వాత రష్యా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రష్యా ఇక అణుదాడి తప్పదనే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఉక్రెయిన్ అంతటా ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. తొలిసారిగా ఈ కింజల్ హైపర్ సోనిక్ మిసైల్స్ ని ప్రయోగించే అవకాశం కనిపిస్తుంది. రష్యా దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఈ హైపర్ సోనిక్ మిసైల్ ద్వారా ప్రయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది అణు వార్ హెడ్స్ ని మోసుకెళ్ళడం దీనికి స్పెషాలిటీగా చెప్తారు. ఈ మిసైల్ దాదాపు 460 నుంచి 480 కిలోమీటర్ల పరిధిలో అటాక్ చేయగలదనే అవకాశం కనిపిస్తుంది. భారీ మిసైల్ తో ఇప్పటికే రష్యా విరుచుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ అటు జనాలు కూడా సబ్వేల్లోకి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి స్క్రీన్ పై
ఆ దృశ్యాలు చూడొచ్చు. సబ్వేల్లోకి జనాలు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకవేళ అణుదాడి జరిగితే కనుక ఉక్రెయిన్ పై ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అత్యంత టెన్షన్ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ లో కనిపిస్తున్నాయి. సూసైడల్ డ్రోన్లతో రష్యాకు చెందినటువంటి 41 విమానాలను ఉక్రెయిన్ ఎప్పుడైతే కూల్చివేస్తుంది, దాంతో ప్రతీకార దాడులు మొదలయ్యాయని చెప్పొచ్చు. ప్రతీకారం చాలా ఘోరంగా ఉంటుందంటూ ముందే పుతిన్ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. అయితే గత 48 గంటలుగా పుతిన్ చాలా సైలెంట్ గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నిశ్శబ్దం వెనుక ఎలాంటి ఉప్పెన దాగి ఉందా అనే టెన్షన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు రష్యా వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ ఖచ్చితంగా ఏదో గట్టి ఎదురు దెబ్బ ఉంటుంది, గట్టి ప్రతీకార దాడి ఉంటుందని అంచనాల నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఈ కింజైల్ మిసైల్ ద్వారా, ఇదంతా చాలా హైపర్సానిక్ మిసైల్ గా చెప్తున్నారు. రష్యా మేడ్ మిసైల్ ఇది, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఈ మిసైల్ ద్వారా ఖచ్చితమైనటువంటి నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి దాదాపు 400 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి టార్గెట్లను ఛేదించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అణువార్ హెడ్లను మోసుకెళ్లే ఈ క్షిపణి కనుక ఉక్రెయిన్ పై ప్రయోగిస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఉక్రెయిన్ లో పూర్తి స్థాయిలో అప్రమత్తత కనిపిస్తోంది. ప్రతీకారం చాలా ఘోరంగా ఉంటుందంటూ పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో ఇక బాలిస్టిక్ మిసైళ్లతో మెరుపు దాడులైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తొలిసారి రష్యా ఒకవేళ అణుబాంబు కనుక ప్రయోగిస్తే ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే అటు వార్ రూమ్ నుంచి పుతిన్ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రష్యా ప్రతీకార దాడులు కనుక చేస్తే ఏ రకంగా ఉంటుందనే అంశంపైనే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు అటు ఉక్రెయిన్ కి సంబంధించి పశ్చిమ దేశాలు కావచ్చు, యూరోపియన్ యూనియన్ దేశాలు కావచ్చు ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు బ్రిటన్ కూడా ఇప్పటికే రష్యాకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ రష్యా కనుక ఉక్రెయిన్ పై అణుదాడికి సిద్ధమైతే తాము కూడా ఇక ప్రతీకార దాడులకు సిద్ధమవుతామంటూ అటు బ్రిటన్ హెచ్చరిస్తున్న నేపథ్యం కనబడుతుంది. మరోవైపు ఇటు నాటోలో చేరకుండా ఉక్రెయిన్ ఇప్పటికే కట్టడి చేసినటువంటి రష్యా ఖచ్చితమైనటువంటి ప్రతీకారానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడి ఎయిర్ కాన్వాయ్ ని టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో ఇక చాలా సీరియస్ గా తీసుకుంది. తమ అధ్యక్షుని హతమార్చే ప్రయత్నం చేశారు. ఒకటి కాదు 2 సార్లు కుర్స్క్ ప్రాంతంలో, ఏదైతే ఉక్రెయిన్ ఉన్నటువంటి కుర్స్క్ ప్రాంతంలో రష్యన్ ప్రెసిడెంట్ కాన్వాయ్ వెళ్ళినప్పుడు అక్కడ డ్రోన్లతో చాలా పక్కడ్బందీగా అంటే త్రుటిలో తప్పించుకున్నారు. సో అప్పటి నుంచి రష్యా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అయితే ఇటు తుర్కీలో శాంతి చర్చల ప్రక్రియకు సంబంధించి ప్రతిష్టంభన అయితే కొనసాగుతోంది. కేవలం ఖైదీల సంబంధించి పరస్పర విడుదల అవగాహన సంబంధించినటువంటి ఒక గంట పాటు చర్చ మాత్రమే జరిగింది. కానీ శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కానీ అలాగే పూర్తి స్థాయిలో శాంతిని నెలకొల్పడానికి కానీ ఎలాంటి అంశాలు కానీ పురోగతి సాధించలేదనే అంశం అయితే కనబడుతుంది. కేవలం 1000 మంది ఖైదీలకు సంబంధించినటువంటి పరస్పర విడుదలకు సంబంధించిన ఒప్పందం, అది కూడా 25 లోపు ఉన్నటువంటి తీవ్రంగా గాయపడినటువంటి యువకులను అప్పగించేందుకే ప్రస్తుతం ఇటు ఇరు పక్షాలు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే దీంతో తీవ్రమైన ప్రతిష్టంభన అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రష్యా కనుక ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే కనుక ఈసారి ఇంకా ఖచ్చితంగా ఆ సైలెంట్ ను ఛేదిస్తే కనుక ఇక అణువార్ హెడ్లకే పని చెప్పే అవకాశమే కనబడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో నిజంగా ఈ కింజైల్ మిసైల్ కనుక ప్రయోగిస్తే ఏ రకమైన సిచ్యువేషన్ ఉంటుందో ఒకసారి ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. కానీ పుతిన్ ఎప్పటికప్పుడు ఆయన వార్ రూమ్ లో కూర్చొని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే నిర్దేశిత టార్గెట్ లో కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారు. ఉక్రెయిన్ లోని ఏ నగరాలపై దాడి చేయాలి, ఏ స్థావరాలపై దాడి చేయాలి, ఎలాంటి పర్యవసానాలు ఉంటే అంశంపైనే ప్రస్తుతం దాని మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇది అదే మీకు ఒక విషయం చెప్తాను. కింజాల్ అనేది ఒక హైపర్సానిక్ బాలిస్టిక్ షిప్ అనేది గాలి నుంచి ఉపయోగిస్తారంటే సర్ఫేస్ టు ఎయిర్ ప్రయోగించేందుకైతే ఇది ఉపయోగిస్తారు. ఇది ఒక రష్యా సైనిక ఆయుధ రంగంలో ఇది చాలా ముఖ్యమైన వెపన్ గా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి అయితే చాలా ఖచ్చితమైనటువంటి ఇది మిగ్ 31 ద్వారా కూడా ప్రయోగించవచ్చు. అలాగే TU-20 M3 బాంబర్ల ద్వారా కూడా ప్రయోగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అంటే దాదాపు 1500 కిలోమీటర్ల వరకు కూడా ఇది పేలోడ్ ను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉందని కూడా చెప్తున్నారు. సో గరిష్టంగా మాక్ 10 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఖచ్చితమైనటువంటి టార్గెట్ ని ఇది ఛేదించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ రకంగా రష్యా యొక్క సైనిక సామర్థ్యంలో ఇది ఒక గట్టి ఆయుధంగా చెప్తున్నారు. సో 2017లో ఇది రష్యన్ మిలిటరీకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ కింజాల్ కనుక ప్రయోగిస్తే కనుక ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ భారీగానే ఉండే అవకాశం ఉంది. ఉక్రెయిన్ పై దీని ఎఫెక్ట్ పడితే కనుక ఉక్రెయిన్ నిజంగా తట్టుకోగలదా, ఉక్రెయిన్ మరి ఎలాంటి ప్రతీకార దాడులకు సన్నాహాలు చేస్తుంది, నిజంగా ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని అడ్డుకునే అవకాశం ఉందా లేదా అనేది ప్రస్తుతం ఎక్స్పర్ట్స్ కూడా
ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ రష్యా కనుక పూర్తి స్థాయి తెగింపుకు దిగితే కనుక ఈ క్షిపణి ముప్పు ముఖ్యంగా కింజల్ M2 47 M2 అనేది ఎంతటి భారీ విధ్వంసానికి దారి తీయబోతుంది, ఉక్రెయిన్ పరిస్థితి ఏంటనేది చాలా ఖచ్చితమైనటువంటి అంచనాలు మనం ఇప్పుడే చెప్పలేం. కానీ రష్యా చాలా సీరియస్ గా తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ చాలా పకడ్బందీ దాడులు చేసింది. రష్యన్ ఎయిర్ బేస్ ల పైన, రష్యన్ మిలిటరీ స్థావరాల పైన చెక్కపెట్టల్లో డ్రోన్లను పెట్టి అత్యంత పకడ్బందీగా, ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీస్ దగ్గర నుంచి రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడులు చేసి దాదాపు 47 విమానాలను డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీన్ని రష్యా చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. ఒక రకంగా ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే ఫెయిల్యూర్ గానే చెప్పాలి. కానీ రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని అడ్డుకోలేని పరిస్థితి. అంటే అప్పటికప్పుడు ఊహించని పరిణామంతో ఒక్కసారిగా రష్యా కూడా దీన్ని ఊహించలేని పరిస్థితి కనబడుతుంది. రష్యా మాత్రం చాలా సీరియస్ గానే పరిగణిస్తూ ఓవైపు శాంతి చర్చల అంశం కొనసాగుతూనే మరోవైపు ఈ మిసైల్ ప్రయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ మిసైల్ కనుక ప్రయోగిస్తే అందులో అణువార హెడ్లను కనుక మోసుకెళ్తే కనుక చాలా భారీ విధ్వంసమే కలిగే అవకాశం ఉంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఎట్లాంటి అంచనాలు ఉంటాయి. నిజంగా రష్యా ఇది ప్రయోగించబోతుందా, లేదంటే ఇంకా మిగతా దేశాల ఒత్తిడితో దీన్ని విరమించుకోబోతుందా? ఇప్పుడు మాత్రం కేవలం ఇది ఊహాజనితం మాత్రమే రష్యా ప్రయోగించబోతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రష్యా ఎలాంటి ప్రతీకార దాడులు దిగుతుందని మాత్రం ఉత్కంఠంగా మారుతారు. ఎస్ థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. గత 2.5 ఏళ్లుగా తూర్పు యూరోప్లో జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనూహ్య మలుపులు తీసుకుంటుంది. అయితే నెల రోజుల్లో ఉక్రెయిన్ను రష్యా లొంగ తీసుకుంటుందని చర్చలు సాగాయి. కానీ రష్యా దాడులకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రతీకార దాడులు యుద్ధ నిపుణుల సైతం షాక్ అయ్యేలా చేస్తుంది. సైనిక పరంగా ప్రపంచంలో 2వ స్థానంలో ఉండగా యుద్ధానికి ముందు ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. యుద్ధంలో పాశ్చాత్య దేశాల సైనిక సహాయంతో అది 10వ స్థానానికి చేరుకుంది. అయినప్పటికీ రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం ముప్పు తిప్పలు పెడుతోంది. రష్యా వ్యూహాత్మక తప్పిదాలు, అలసత్వం, అదేవిధంగా సరైన ప్రణాళిక లేకపోవడం వంటి కారణాలతో ఉక్రెయిన్ చేతిలో ఎదురు దెబ్బలు తింటోంది. ఈ 2.5 ఏళ్లలో రష్యాపై ఉక్రెయిన్ చేసిన కీలక దాడులు చాలా అంటే చాలా ముప్పు తిప్పలు పెట్టింది. అండ్ రీసెంట్గా జరిగిన దాడుల్లో కూడా రష్యాకి కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తి నష్టం జరిగిందని కూడా ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఏదైతే ఉక్రెయిన్ దాడి చేసిన తర్వాత ఇప్పుడు పుతిన్ ఎలా రియాక్ట్ అవుతారు, రష్యా ఏ రకంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది కూడా ఇప్పుడు చాలా సస్పెన్స్గా మారింది. ఎందుకంటే అణుబాంబుని ప్రయోగిస్తానని కూడా ఇప్పటికే చాలాసార్లు పుతిన్ హెచ్చరించారు. సో ప్రజెంట్ ఏదైతే యుద్ధ వాతావరణం కనిపిస్తుందో అది మరింత తీవ్ర స్థాయికి చేరింది. సో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం దేనికి దారితీస్తుందనేది వేచి చూడాల్సిన అంశం.